హాయ్ స్టూడెంట్స్, మనము ఫస్ట్ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాము, మనకున్న ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి అండ్ మనం ఆ ఫియర్ పడడానికి ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నాము అనేది మనం చూసాము. ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఈ సెకండ్ క్లాస్ ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళు కన్ఫామ్గా ఫస్ట్ క్లాస్ చూడండి అండి, ఓకేనా. ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ సెకండ్ క్లాస్కి వస్తే అర్థమవుతుందమ్మా మీకు, ఓకేనా. సెకండ్ క్లాస్లో మనము ఏంటి, హౌ టు లెర్న్ అండ్ లిజన్, అంటే మనం ఎలా నేర్చుకోవాలి అండ్ మనం క్లాస్ ఎలా వినాలి, ఓకేనా. సింపుల్గా మీకు ఒక మైండ్ టెస్ట్ పెడతాను నేను, రైట్. నేను ఇప్పుడు చిన్న టెస్ట్ పెడతా, మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బాహుబలి మూవీలో హీరో ఎవరమ్మా, డాష్. బాహుబలి మూవీలో హీరో ఎవరు కదా, అంతే కదా, చెప్పావు అది ఇప్పుడు నువ్వు, అవునా, రైట్. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మూవీ హీరోస్ ఇద్దరున్నారు, ఆ హీరోస్ ఎవరు, మళ్ళీ చెప్పావు. ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ ఎవరు, చెప్పేసావు కదా, అవునా. బాహుబలి సినిమా హీరో ప్రభాస్, త్రిబుల్ ఆర్ హీరోస్ వచ్చేసి రామ్ చరణ్, ఎన్టీఆర్, రెండు సినిమాల డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి. చెప్పావా, స్టోరీలు గుర్తున్నాయి కదా. అంతా ఎదవా, తన్నాల మిమ్మల్ని తంతేనే మీరు సాయికొస్తారు, అర్థమైందా. ఇప్పుడు బాహుబలి సినిమా హీరో ఎవర్రా అంటే టక్కుని చెప్పేసినావు, త్రిబుల్ ఆర్ సినిమా హీరోలు ఎవర్రా అంటే టక్కుని చెప్పేసినావు, ఈ రెండింటికి డైరెక్టర్ ఎవర్రా అంటే టక్కుని చెప్పేసినావు. అంటే నువ్వు చదివింది నీకు గుర్తుండట్లేదా ఏంటి, నీ మైండ్ బాగానే ఉంది, నీకు అన్నీ గుర్తుంటున్నాయి కదా. ఇప్పుడు నాకు సార్ చదివింది ఏది నాకు గుర్తుండట్లేదు సార్, మరి ఎందుకు గుర్తున్నాయి, ఇవి కూడా గుర్తుండదు కదా. అంటే నువ్వు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెట్టి ఒక సినిమా చూస్తున్నావు, ఈ రెండు ఇంట్రెస్ట్తో చూసావు సినిమాలు, అందుకే నీకు ఆ హీరోస్ గుర్తున్నారు, నెక్స్ట్ ఆ స్టోరీ మొత్తం గుర్తుంది. ఇప్పుడు సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు ఈ బాహుబలి సినిమాలో వాళ్ళ అన్నతో బాహుబలికి గొడవ ఎందుకు అయింది, వాళ్ళు ఎందుకు విడిపోయారంటే రాస్తారమ్మా ఎస్ఐ, పేజీలు నింపేస్తారు కదా, మీరు నింపేస్తారా. అంటే కంటెంట్ నీకు అర్థమైంది, నువ్వు చూసావు దాన్ని, కంటెంట్ నీకు అర్థమైంది, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోవు. అలాంటప్పుడు మనము మరి లెసన్స్ చెప్పేటప్పుడు ఎందుకు వినము. సో మీరు లెసన్స్ ఎప్పుడైతే మనకి ఒక టాపిక్ సార్ ఎవరైతే టీచర్ ఉంటారో వాళ్ళు మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఎలా వినాలి, ఇది ఒక సినిమా, అవునా, సినిమా లాగా వినాలి మీరు. అది లెసన్ యూనిట్ ఉంది, అది మొత్తం ఒక సినిమా స్టోరీ, ఓకేనా. ఇప్పుడు మీరు తక్కువ చెప్పగానే బాహుబలి హీరో ఎవరని చెప్పారు, త్రిబుల్ ఆర్ హీరో అనగానే చెప్పారు. అదే ఇప్పుడు మీ ఫస్ట్ యూనిటో సెకండ్ యూనిటో కొన్ని యూనిట్స్లలో ఉన్నాయి కదా, అందులో కవులు, తెలుగులో అయితే కవులు ఉంటారు, కవి పరిచయాలు కవులు ఉంటారు, తర్వాత ఇంగ్లీష్లో రైటర్స్ ఉంటారు, ఓకేనా, లెసన్ రైటర్స్, వాళ్ళు పద్యాలు రాసిన కవులు ఉంటారు. మరి వాళ్ళ పేర్లు ఎందుకు గుర్తుండవు మీకు, చెప్పండి. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మీ కవుల పేరు ఒక్కటి గుర్తుపెట్టుకుని చెప్పండి. ఇప్పుడు అయ్యే కదా అందులో వచ్చే క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో, ఏం క్వశ్చన్స్ వస్తాయి చెప్పండి. కవి పరిచయం అడుగుతాడు, తెలుగు అయితే ఈ కవి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం, ఆయన ఎక్కడ పుట్టిండు, ఏమేమి కవితలు రాశాడు, ఇవే కదా రాసేది. మరి మీకు ఇవన్నీ గుర్తున్నప్పుడు అది కూడా మీరు అలా వింటే మీకు ఎందుకు గుర్తుండదు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేక, ఇంట్రెస్ట్గా వినక మీరు రాయలేకపోతున్నారు, అవునా, అంతే కదమ్మా.
అంటే తప్పు ఎక్కడుంది? ఫస్ట్ ఫియర్ తప్పు మీదే. సెకండ్ వచ్చేసరికి ఆ యూనిట్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఇంట్రెస్ట్గా వినకపోవడం తప్పు మీదే. అసలు కరెక్ట్గా ఇంట్రెస్ట్గా విన్నోడికి ఇంకోసారి రివిజన్ అవసరం లేదు. అర్థమైందా? సో మీరు ఎలా వినాలి? సార్ వాళ్ళు మీకు లెసన్ చెప్పేటప్పుడు అదొక సినిమా స్టోరీ లాగానే వినండి. అర్థమైందా? సినిమా స్టోరీనే అనుకోండి, అలానే వినండి, అలానే గుర్తుపెట్టుకొని అలానే రాయండి. అర్థమైందా? మీకు ఏది గుర్తుంటే అది రాయండి అమ్మా. మనం ఏం చేస్తాం? గైడ్లు తీస్తాం. ఫస్ట్ క్వశ్చను ఇక్కడ పులి స్టాప్ ఉంటే ఆ పులి స్టాపు, ఆ తర్వాత దోమ చచ్చుంటే ఆ దోమ చంపి ఆడే పెడతాం. అది బట్టి సిస్టమ్ మీరు రాసేది గైడ్లు యూజ్ చేసి. ఎప్పుడైనా మనం ప్రిఫర్ చేయాల్సింది టెక్స్ట్ బుక్స్లో టాపిక్ మొత్తం మీరు చదువుకున్నారనుకో, అందులోంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలుగుతావు నువ్వు. అర్థమైందా? టెక్స్ట్ బుక్ని ప్రిఫర్ చేయండి. గైడ్ని ప్రిఫర్ చేస్తే మీకు ఆ క్వశ్చనే వస్తుంది. టెక్స్ట్ బుక్ని ఎప్పుడైతే మీరు ప్రిఫర్ చేస్తారో ఆ రోజు మీకు మల్టిపుల్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కానీ అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు. ఓకేనా? అండర్స్టాండ్? నెక్స్ట్, ఇప్పుడు మనము ఎలా చదవాలి, నేర్చుకోవాలి అనేది అయిపోయింది. నెక్స్ట్ పేపర్ ప్రజెంటేషన్ అమ్మా. సో మీరు బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు, ఎవరైనా కానీ పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి? ఓకేనా? అంటే వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు పేపర్ అనేది గుడ్ అపీరెన్స్ ఉండాలి. గుడ్ అపీరెన్స్ అంటే చూడంగానే మంచిగా ఉండాలి పేపర్. అంటే రాస్తాం కదా మనము, ఏవైతే నీట్ రైటింగ్తో కొట్టివేతలు లేకుండా రాస్తామో అది మనము ఏదన్నా కలర్ పెన్స్, గ్లిటర్స్ అట్లా యూజ్ చేసి కలర్ఫుల్గా పేపర్ రాస్తాం. 10th క్లాస్లో మనకి ఇంగ్లీష్ అనుకోండి ఎగ్జాంపుల్, గ్లిటర్స్ యూజ్ చేసి ఆ డిస్కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? లెటర్ రైటింగ్ కానీ లేదా హౌస్ వార్మింగ్, ఇలాంటి డిస్కోర్సెస్ అన్నిటి మనం గ్లిటర్స్ పెట్టి నీట్గా మంచి డిజైన్ చేస్తాం. అట్లా అపీరెన్స్ గుడ్ ఉండాలమ్మా. ఓకేనా? హెడ్డింగ్స్ దగ్గర బ్లాక్ పెన్ యూజ్ చేయండి. ఓకేనా? ఆన్సర్ దగ్గర మీరు బ్లూయింగ్స్ యూజ్ చేయండి. ఓకేనా? నీట్ అపీరెన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఇబ్బంది పడేది ఏంటంటే, ఇక్కడ మీరు ఎలా ఇబ్బంది పడతారంటే, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కదా మీరు రాయడానికి వెళ్ళేది. సో మీరు పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుంది. ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, బిలో 3 మార్క్స్, లేకపోతే సిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనము ఎలా రాస్తామంటే ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేస్తాం, పార్ట్ ఏ అని పెడతాం. పార్ట్ ఏ అని పెట్టి ఇందులో 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకో, ఈ 10 క్వశ్చన్స్ రాసిన తర్వాతనే పార్ట్ బికి వెళ్ళాలి అనేసి మైండ్లో ఫిక్స్ అయి ఉంటారమ్మా కొంతమంది. ఈ 10 క్వశ్చన్స్ రాసిన తర్వాతనే పోవాలనేసి వాడు ఇక్కడే ఉంటాడు ఇక 3 గంటలు. అర్థమైందా? ఇదెంత 1 మార్క్ ఉంటుంది. 1 × 10 అయితే మీకు 10 మార్క్స్కే. ఆ 10 మార్కులలో 3 గంటలు అయిపోద్ది. భయపడి రాయరు మీరు ఎగ్జాము. ఈ క్వశ్చన్స్ రాక పార్ట్ బికి పోతే ఏమైద్దో అని. అలా అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక 5 minutes ఆర్ 10 minutes మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం చదువుకోండి. అర్థమైందా? క్వశ్చన్ పేపర్ మొత్తం చదివిన తర్వాత పార్ట్ ఏలో మీకు వచ్చిన క్వశ్చన్స్ని పెన్సిల్తో టిక్ పెట్టుకోండి. పార్ట్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, పార్ట్ బిలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి పర్ఫెక్ట్గా, పార్ట్ సిలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీకు పార్ట్ సిలో ఒక 4 క్వశ్చన్స్ వస్తున్నాయనుకో, ఆర్ 3 క్వశ్చన్స్ వస్తున్నాయనుకో, ఒకటి 5 మార్కులు అంటే 15 మార్కులు. అవునా? పార్ట్ సి స్టార్ట్ చేయి ఫస్ట్. ఏ రాసి కొంతమంది ఏం చేస్తారంటే ఏ రాస్తారు, ఇక్కడ 3-4 క్వశ్చన్స్ ఉన్నాయంటే వాటి కోసం 2 పేజీలు వదిలేస్తారు. 3 క్వశ్చన్స్ మిగిలిపోయాయి. మొత్తం 10లో ఫస్ట్ ఉన్న 10లో 7 రాసావు, ఇంకా 3 ఉన్నాయి. వాటి కోసం నువ్వేం చేస్తున్నావు, ఒక 2 పేజీలు వదిలేసి వెనక్కి పెట్టి మళ్ళీ పార్ట్ బి అని పెట్టేసి మళ్ళీ రాస్తావాడ. అట్లా అవసరం లేదు. ఇదే మీకు తెలియక మీరు భయపడేది. ఓకేనా? ఫస్ట్ పార్ట్ నీకు ఏమొచ్చు, ఈ 3 పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో ఏ క్వశ్చన్స్ వచ్చో, ఎక్కువ ఏమొచ్చో చూసుకో. పార్ట్ సిలో వచ్చు, రైట్. ఏం చేస్తావు ఫస్ట్ పార్ట్ సి. కానీ పార్ట్ సి అని పెడతాము. ఇక్కడ మనము ఏది కేర్ఫుల్గా ఉండాలి అంటే
క్వశ్చన్ నెంబర్ అమ్మ. ఇప్పుడు మనం పార్ట్ సిలో 11th క్వశ్చన్ అనుకో, ఎగ్జాంపుల్గా 11th అని పెట్టాలి, కింద ఆన్సర్ అని పెట్టాలి, నీట్గా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఇది మనం పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఏదైనా కానీ మనం రాయొచ్చు. నెక్స్ట్ అపీరెన్స్ ఎలా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మనము ఆన్సర్ రాస్తున్నా, నేను ఒక ఆన్సర్ ఏం రాద్దాం అనుకుంటున్నా, వీ కెన్ ఫైండ్ ద అని రాద్దాం అనుకుంటున్నా. నేను రాయాల్సింది, నా మైండ్లో తిరిగేది అదే, నేను చదువుకున్న క్వశ్చన్ వీ కెన్ ఫైండ్ ద, ఓకేనా. వీ కెన్ ఫైండ్ ఆఫ్ అని రాసా, ఫైండ్ ఆఫ్ అని రాసా, కథం. వాయమ్మో, నేను ఫైండ్ ఆఫ్ అని రాసానని ఏం చేస్తావు నువ్వు, ఫైండ్ దా రాయాలి కదా మనము. ఇగో ఇట్లా దిద్దుతావు అమ్మ నువ్వు, జింగ్ 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 అని దిద్దుతావు. అర్థమైందా? ఇది దిద్ది మళ్ళా దా అని పెడతావు, ఓకేనా. ఇప్పుడు నీకు ఇది ఎలా కనిపిస్తుంది, ఫస్ట్ పాయింట్, ఓకేనా. వీ కెన్ ఫైండ్, మధ్యలో రాసిన ఆఫ్ను కొట్టేసినావు, దా రాసావు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తా విను. వీ కెన్ ఫైండ్ ఆఫ్ అని పెట్టేసావు, ఏదో మొత్తం పేరా రాస్తున్నావు, పెట్టేసావు, ఏదో మంచి క్వశ్చన్ మధ్యలో ఉన్నావు రాస్తున్నావు, ఓకేనా. ఫైండ్ ఆఫ్ పెట్టావు, అరే ఆఫ్ పెట్టా ఏం కాదు, దాని పక్కన రాసుకొని వెళ్ళిపో, ఓకేనా. చిన్న మిస్టేక్ అయినంత మాత్రాన, ఒక మొత్తం పారాగ్రాఫ్లో ఒక చిన్న దగ్గర ఒక చిన్న మిస్టేక్ అయినంత మాత్రాన నీకేం కాదమ్మా. ఎందుకంటే చదివే అక్కడ వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు టోటల్ మొత్తం పేరా మొత్తం చదివేసి ఉండరు, ఓకేనా. అందుకే ఇది చిన్న మిస్టేక్ అయింది, సో చేసావు, యాక్చువల్గా మిస్టేక్ చేయొద్దు, చేసావు. చేసిన తర్వాత ఇలా దిద్దేస్తే బాగుందా చూడడానికి అపీరెన్స్, ఇలా బాగుందా చూడడానికి. నీకు ఇది మొత్తం ఒక పేరా రాసావు, ఇట్లా కొట్టేసావు, ఇక్కడ సింపుల్గా వాడు ఏం చేస్తాడు, ఇక్కడికే వస్తాడు, నువ్వు ఇక్కడ ఇది కొట్టేసినావు కాబట్టి ఆడికి వచ్చి చూస్తాడు, నీకు పేపర్ అనేది మంచిగా కనిపించదు, కొట్టేస్తాడు, ఓకేనా. అదే నువ్వు ఇది ఉంది ఇలా రాసావు, ఓకే దెన్ ఫైన్, వెళ్ళిపోద్ది. ఎందుకంటే పేపర్ నీట్గా ఉంది కదా, నీకు పేపర్ నీట్గా ఉంది. ఒకవేళ నీకు మార్క్స్ కట్ అయినాయి అనుకో, ఓ 5 మార్క్స్కి 1 మార్క్ కట్ అవుతుంది, 4 మార్క్స్ వస్తాయి. కానీ ఇలా కొట్టేయడం వల్ల పేపర్ నీట్నెస్ అనేది పోయిద్ది, అపీరియన్స్ ఉండదు. కాబట్టి నువ్వు ఇలా చిన్న చిన్న తప్పులైనా కానీ కొట్టేయొద్దమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మ్యాథమెటిక్స్ కూడా ఎలా చేస్తామంటే, సంథింగ్ ఏదో ఒక డెరివేషను, ఈ 4 × 8 ఇట్లాంటి డెరివేషన్స్ ఏమైనా ఉన్నాయనుకో, వీటిని ఏదన్నా చిన్న మిస్టేక్ అయిందనుకో చుట్టూ బాక్స్ కొడతాం, ఇట్లా 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 ఇట్లా. ఎవరైనా చేశారా ఎప్పుడైనా? ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఇది. ఇలాంటి తప్పులు చేయొద్దు, పేపర్ని ఎప్పుడూ కొట్టేయొద్దు, ఓకేనా. ఇక్కడ కూడా సేమ్, పేపర్ని మనం తప్పు రాసాం, ఏమవుతుంది, ఒక దగ్గర చిన్న మిస్టేక్ అయింది, ఏమవుతుంది, మళ్ళీ మిగతా రాసుకుంటూ పేపర్ నీట్నెస్ కనిపిస్తుంది నీకు, దెన్ ఫైన్. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటిది, వీ కెన్ ఫైండ్ ద, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది నువ్వు మధ్యలో పోయింది, చిన్న మిస్టేక్ జరిగింది, ఇది నువ్వు రాసిన దాన్ని ఏం చేసావు, కొట్టేసావు. రాయాల్సింది మనం ఇలా, ఎప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఇలా మనం రాయాలి. ఇలా అయినప్పుడు దీన్ని ఇలా కొట్టేయకండి, అలా ఉంచండి, ఏం కాదు, ఓకేనా. మీ ఆస్తులు ఏం పోవు అలా ఉంచితే, పేపర్ నీట్గా కనిపిస్తుంది, అప్పుడు మీకు మార్క్స్ పడతాయి, మీరు సింపుల్గా పాస్ అవుతారు, ఓకేనా. ఓకే, మనకేమేమి టాపిక్స్ కవర్ అయినాయి, ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, తర్వాత పేపర్ ప్రజెంటేషన్ అపీరియన్స్ అనేది ఇది. పేపర్ అపీరియన్స్ యూజ్ చేయండి, హెడ్డింగ్స్ దగ్గర బ్లాకింగ్స్, హెడ్డింగ్స్ దగ్గర, తర్వాత గ్లిటర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇది 10th పిల్లలకి, మళ్ళీ బీటెక్ డిప్లొమా పిల్లలకు కాదమ్మా, వాళ్ళ దగ్గర గ్లిటర్స్ అవి ఇవ్వబోతే కథం, వాళ్ళు ఫెయిల్, అర్థమైందా. అలాంటి డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ యూజ్ చేయొద్దు. జస్ట్ 10th క్లాస్ పిల్లలకి ఇంగ్లీషులలో వాటిలలో డిస్కోర్సెస్ అలాంటివి ఉంటాయి కాబట్టి మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో మీరు ఏదైనా కానీ మీకు వచ్చిన ఈ 3 పార్ట్స్లో ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో పర్ఫెక్ట్గా 3-4 పేజీలు అవి రాయండి అమ్మ.
ఫస్ట్ 2-3 పేజీలలో మీకు మంచి వచ్చిన క్వశ్చన్స్ నీట్గా రాసుకుంటూ పోయారంటే మీరు పాస్ అయినట్టే. ఓకేనా? సో మీకు ఫియర్ అనేది అవసరం లేదు. అండ్ మనము ఫస్ట్ టాపిక్ ఫియర్ అవసరం లేదు. సెకండ్ టాపిక్ వచ్చేసి మనము ఎలా వినాలి అంటే ఒక సినిమా స్టోరీ లాగా మనకి సార్ చెప్తున్నాడు అప్పుడు సినిమా స్టోరీ లాగా వినాలి. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత పేపర్ ప్రజెంటేషన్కి వచ్చేసి అపీరెన్స్ బాగుండాలి. ఇలా ఇప్పుడు చెప్పా, మీరే చూడండి. ఇక్కడ ఇదంతా చికాకు కనిపిస్తుంది. ఒక పేపర్ మొత్తం రాసి ఒక దగ్గర ఇట్లా కొట్టేసినాం అనుకో, కథం, వాడు అక్కడికే వస్తాడు. అర్థమైందా? సో ఇలా రాసినా కానీ ఫైన్, తప్పు జరిగినా కానీ నీట్గా ఉంది. సో ఎప్పుడు కూడా పేపర్ని కొట్టేయొద్దు. అది ఎవరికైనా కానీ, ఓన్లీ 10th క్లాసే కాదమ్మా, ఏ పిల్లలు చూసినా కానీ ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? మీరు అలాంటి తప్పులు చేయకండి. అండ్ ఇప్పటితో మీకు ఫస్ట్ వీడియో, సెకండ్ ఇది వీడియో. ఓకేనా? ఈ 2 వీడియోస్లో మీకు ఏదో నేను ఇచ్చే చిన్న మోటివేషన్ అమ్మ. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే, ఇంకొంతమందికి నా టాపిక్ యూజ్ఫుల్ టాపిక్ అని మీకు అనిపిస్తే 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోలు పెట్టే వీడియోస్ అని వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఏ టైప్లో వీడియోస్ కావాలన్నా కానీ నాకు జస్ట్ కామెంట్లో చెప్పండి. నేను ఆ టైప్ వీడియోస్ ఏమన్నా మీకు కావాలి, స్టడీ పర్పస్లో మీకు ఏమన్నా మోటివేషన్ కావాలన్నా కానీ నేను చేసి మీకు వీడియోస్ పెడతాను. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి. వెంకట్ మడుపు యూట్యూబ్ ఛానల్ అమ్మ నాది. ఓకేనా? ఉంటాను. బాయ్.